గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరు, మేడికొండూరు మండలం పేరేచర్ల ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ శాఖ అధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ వడ్డెర కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ పై అవినీతి, అధికార దుర్వినియోగం, అక్రమ క్వారీలకు సహకారం అందిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ప్రభుత్వం తమకు కేటాయించిన చిన్నపలకలూరు సర్వే నెంబర్ 155/A1 ఫ్లాట్ నెంబర్ 8 క్వారీలో పనిచేయకుండా అడ్డుకుంటున్నారని వడ్డెర కార్మికులు తెలిపారు. అదే సమయంలో ఇతరులు అక్రమంగా మైనింగ్ నిర్వహించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇదే క్వారీ హద్దులు చూపించి తమకు అప్పగించిన అధికారులు ఇప్పుడు తమ హక్కులను నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు అయింది సార్ అగ్రిమెంట్ తెచ్చుకొని, 3వ సంవత్సరం కూడా వచ్చింది సార్ మాకు. కానీ మా ఆయనకు కూడా ఆరోగ్యం బాగోలేదండి, నాకు బాగోలేదండి. మాకు షుగర్ బీపీ వచ్చింది, మా ఆయనకు కూడా బాగోలేదండి. మేము మందులు లేవండి, మందులు లేకుండా మా సొసైటీ వల్ల 8 మంది చచ్చిపోయారండి. 8 మంది చచ్చిపోయినా కూడా ఎవరు కూడా దయదలిసిన వాళ్ళు లేరండి. కలెక్టర్ల కాడికి వెళ్ళాము, 3 కలెక్టర్లు మారిపోయారు వాళ్ళు. మాకైతే ఆరోగ్యం బాగోలేదు, గొంతులు కూడా సరిలేవయ్యా, మాకు తినడానికి తిండి కూడా లేదయ్యా మాకు. మేము ఆ పని చేసుకుంటే బతకాలి, లేకపోతే లేదయ్యా మేము. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా మరి పెద్ద పెద్ద నాయకులు కూడా మరి కొద్దిగా చర్య తీసుకొని మరి 3 సంవత్సరాలు అవుతుంది అగ్రిమెంట్ లేకుండా, మరి వాళ్ళ సంగతి ఏందా అని ఎవరన్నా అన్నారు? ఎవరికి లేదండి. మాకు 2024లో ఇప్పుడున్న డీడీ గారు చంద్రశేఖర్ గారు మాకు 5 ఎకరాలు లీజు మంజూరు చేసి అగ్రిమెంట్ చేసి ఉన్నారు. దానికి మేము పని చేసుకున్నట్టుకు అటు ఎక్కుతుంటే దోవ నిలిపివేసి ఇటు పక్క పీవీఆర్ కోరి అయిపోయినదని మాకు అగ్రిమెంట్ చేయకముందే 15 సెంట్లు కొట్టాడని ఆల్రెడీ సోకాసు నోటీస్ ఇచ్చాడు. ఆ నోటీసు పట్టుకొని మేము ఎందుకండి వాళ్ళు మీరు వేసిన బౌండరీలు పీవీఆర్ గారు వచ్చి పగల కొడుతున్నారంటే నేనేం చేసేది లేదు, ఆయనకు కోరి చాలలేదంట, అది తేడా ఉందంట, ఇది తేడా ఉందంట, ఆయన కొట్టేస్తున్నాడంటే ఆయన ఎవరండి తేడా ఉండడానికి చెప్పడానికి? మీరు చెప్పాలి. మీరు డబ్బులు కట్టించుకొని మా చేత చలాన కట్టించుకొని అగ్రిమెంట్లు చేసి మాకు బౌండరీలు కోకబెట్టారు. ఆ బౌండరీలు ఈరోజు పగల కొడుతుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు? పర్మిషన్ లేని క్వారీలో యథేచ్ఛగా మైనింగ్ జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవటం లేదని, అక్రమ మైనింగ్ నిర్వాహకులతో కుమ్మక్కై వారికి సహకరిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. అక్రమ క్వారీ నిర్వాహకుల నుంచి లంచాలు, వాటాలు తీసుకుంటున్నారంటూ మైనింగ్ డీడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సమస్యలు చెప్పేందుకు వెళ్లిన ప్రతిసారి కేసులు పెడతామని బెదిరించారని, పోలీస్ స్టేషన్ కు పిలిపించి భయభ్రాంతులకు గురి చేశారని కూడా కార్మికులు ఆరోపించారు. తాము లంచాలు ఇవ్వలేకపోవడంతోనే వివక్ష చూపుతున్నారని, అనుమతులు ఉన్నా తమను అడ్డుకుని అనుమతులు లేని వారికి అవకాశం కల్పిస్తున్నారని వాపోయారు. చిన్నపలకలూరు, పేరేచర్ల ప్రాంతాల్లో అనుమతులు లేని కొండల్లో కూడా అక్రమ మైనింగ్ కొనసాగుతోందని, దీంతో సుమారు 300 వడ్డెర కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోరి పనులు చేసేవాళ్ళం, మరి మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, మేము డబ్బు కట్టున్నాం కోరికి. మరి మమ్మల్ని అయితే పిల్ల వెంకటేశ్వరరావు అనే అతను, ఆయన ధనుకుడు, కోటేశ్వరుడు, కానీ మా లేబర్ కోరి మొత్తం కొట్టుకుంటున్నాడు. మరి మాకైతే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు నాయుడు కూడా మా వందనాలు, మాకు లేబర్కు సాయం చేయాలని, ఆయన మా మొర ఆలకించాలని, వాళ్ళందరినీ కూడా అడిగి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా కోరి పీవీఆర్ గారు అనే అతను కొట్టేస్తున్నాడు. మా కోరి కొట్టకుండా ఆయన కోరి కొట్టేస్తున్నాడు డీడీ గారు ఏందండి కొట్టేస్తున్నామని మేము డీడీ దగ్గరికి పోతే నిన్న దగ్గర నుండి కొట్టిస్తానండి, మీ ఇష్టమని కూడా చెప్పుకోండి అన్నాడండి. దానికి మేము చాలామంది కూడా పోయాము, అయినా కానీ మాకు పరిష్కారం తెలట్లేదు. మీ చేతనం చేసుకోమన్న డీడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు ఆయనకి. ఆయన కూడా డబ్బులు తీసుకుని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు పీవీఆర్కి వెళ్ళి. మా గోరి ఆపించి ఆయన గోరి మొత్తం కొట్టిస్తున్నాడు, మా గోరి కూడా కొట్టిస్తున్నాడు. తమరు డీడీ గారు మీరే చేశారు సార్, అగ్రిమెంట్ చేశారు, మరి మీరే కాపాడాలి కదా, బౌండరీ వేశారు. ఆ బౌండరీ కొడుతున్నాడని మేము చెప్తున్నాము. పీవీఆర్ గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు, 2 పేర్లు ఆయన కొడుతున్నారు సార్ అని మేము చెప్పినా మీరే పడుచుకోవాలి కదా సార్, ఎవరు పడుచుకుంటారు సార్ అని నేను సార్ని అడిగా. మీరేమైనా మీరు ఇళ్ళలో ఉంటే ఎట్లా, మీ బౌండరీ మీరు కాపాడుకోవాలి కదా అన్నాడు. మీ బౌండరీ మేము కాపాడుకోవడానికి మా చేత అవుతుంది సార్, మీరు ఏమైనా చెబుతాయి కదా ఆఫీసర్లు, మీరు ఏం రాసినా చెల్లుబాటు అవుతుంది సార్ అని చెప్తే, ఆ పోలీస్ స్టేషన్ కన్నా ఏమైనా రాయండి సార్ అంటే, మేము రాయమయ్యా, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చుకోమన్నారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాం. కంప్లీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, డీడీ గారే స్వయంగా రాయాలా, మీరు చెబితే మీ మాటలు మేము నమ్మం.
మీరు ఆయనకి చెప్పండి, ఆయన వచ్చి మాకు కంప్లీట్ పెడితే మేము చేస్తామన్నారు. మేము గత 2024లో మా కోరి అగ్రిమెంట్ అయింది. డీడీ గారు, గుంటూరు జిల్లా డీడీ గారు చంద్రశేఖర్ గారు మాకు అగ్రిమెంట్ చేశారు. చేసిన తర్వాత మేము కోరి కొట్టుకుందామని వెళ్తే మాకు పీవీఆర్ గారు మాకు అడ్డంగా వస్తుంటే దారికి అడ్డంగా మమ్మల్ని పనిచేయట్లేదు. దానికోసం డీడీ గారి దగ్గరికి మేము వెళ్ళి మాకు దారికి డీడీ గారు పీవీఆర్ కోరి పిల్ల వెంకటేశ్వరరావు గారు వెళ్ళి మేము డీడీ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోవట్లేదు, మాకు సంబంధం లేదు, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకుని మాకు సంబంధం లేదు అని అన్నాడు. గుంటూరు జిల్లా మాది. ఆ పీఆర్ అయినా మమ్మల్ని లేబని బతకనిట్లేదు, పని చేసుకునిట్లేదు. ఆయనకి ఇల్లు చూస్తున్నారు కానీ ప్రతి కోళ్ళకాడికి పోయినా మా మాట ఆలకియట్లేదు, మా మాట చేయట్లేదు. ఎక్కడ పోయినా పోతున్నాము, ఇది చేస్తున్నారు, మా మాట ఆలకియట్లేదు. మాకు న్యాయం చేయమని కోరుతున్నాం.